హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. కేంద్రంలో ముఖ్యంగా భారతదేశంలో ఐఎన్డిఏ, ఎన్డిఏ రెండు కూటములు. నిజంగా 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఐఎన్డిఏ కూటమి అంటే కాంగ్రెస్ పూర్తిగా తన పట్టును మాత్రం కోల్పోయిందనే చెప్పాలి. అయితే అనూహ్య పరిణామాల వల్ల ఐఎన్డిఏ కూటమిగా బీజేపీకి ఉన్నటువంటి విపక్షాలన్నీ కలిసి బీజేపీని విమర్శించే పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్తో జతకట్టడంతో ఐఎన్డిఏ కూటమిగా వెళ్ళి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక విధమైన బలాన్ని మాత్రం పుంజుకున్నదనే చెప్పాలి. దేశంలో ప్రతి చోట బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్, అలాగే వారి మిత్రపక్షాలు అంటే డిఎంకే లాంటి పక్షాలన్నీ కూడా బీజేపీని వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అనే విధంగా బిహేవియర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ షర్మిలను తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది అనే ఉద్దేశంతో పిసిసి అధ్యక్ష పదవి షర్మిలకి ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఈ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఒంటెద్దు పోకడలతో అంతకుముందు సీనియర్లుగా ఉన్నటువంటి చాలామందిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సీనియర్లు అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ మధ్యకాలంలో రఘువీరారెడ్డి ఒక విధంగా కొంచెం కలవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా బెడిసి కొట్టిందని చెప్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ ఢిల్లీ పెద్దలకి కంప్లైంట్ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో షర్మిల మాత్రం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించే సమస్య లేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అలాగే కంప్లైంట్ చేస్తూ లేఖల రూపంలో కూడా కాంగ్రెస్ పంపించారు ఢిల్లీకి. ముఖ్యంగా అప్పుడు గత కొద్ది నెలల క్రితం షర్మిల మీద ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠం మార్పు ఉంటుందని చాలామంది ఆశించారు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పెద్దలు. అయితే అప్పుడు అది అనుకోకుండా ముఖ్యంగా షర్మిలకి ఇది పద్ధతి మార్చుకొని చెప్పి పంపించారని ఒక భోగట్ట ఉన్నది. ముఖ్యంగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి మీదనే ఉన్నారు. కానీ అసలు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు చేసే పొరపాట్లు కానీ పేద ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ఎత్తి చూపడంలో పూర్తిగా విఫలమవడంతో దేశంలో ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో అనూహ్యంగా ఓడిపోవడం వలన కాంగ్రెస్కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారి ప్రతి చోట బీజేపీ మీద ఎదురుదాడి చేస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో పెద్ద ఎత్తున ఇప్పుడు సీనియర్లందరూ అధ్యక్ష పీఠం మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడదు, ఇప్పటికే 1%, 1% ఉన్న ఓట్లు అవి కూడా ఇక రాకపోవచ్చు అని పెద్ద ఎత్తున ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేస్తూ ఉండడంతో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఢిల్లీ పెద్దలను కలిసిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులందరికీ ఒక హామీ వచ్చినట్టుగా ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఒకవేళ మార్పు లేకపోతే కనుక ఖచ్చితంగా షర్మిల పద్ధతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చి పంపిస్తామని ఒక హామీ అయితే ఇచ్చినారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుసగుసలు వినపడతా ఉన్నాయి. మరి రాబోయే 3-4 సంవత్సరాల్లో ఒకవేళ జమేలు ఇచ్చినా లేదు జమేలు రాకపోయినా తర్వాత రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికైనా ఏదో ఒక విధంగా పోరాడి కనీసం ఇప్పుడున్న 1% కొద్దో గొప్ప గనక పెంచుకుంటుందా లేదా, పెంచుకోవాలంటే షర్మిలతో అవ్వదు. షర్మిల ఖచ్చితంగా ఒంటెద్దు పోకడలు అలాగే తన సొంత అన్న మీద కక్షతోనే ఉంది, కానీ పేద ప్రజల తరపున ఉండి పోరాడి ప్రభుత్వం తరపు నుంచి పేదలకు సహాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ పనిచేయడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి పీఠం మారుతుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే షర్మిల మాటలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద కోపమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూనే ఉంది, కానీ ప్రజల తరపున పోరాడి ఇప్పుడు గవర్నమెంట్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఏ విధమైన హామీలు కుమ్మరిచ్చిందో ప్రజలందరికీ తెలిసిందే. ఆ హామీలను నెరవేర్చండి, ఎందుకు నెరవేర్చరు అనే విధంగా అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతో ముందుకు వెళుతూ ఉండడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ తలనొప్పి పట్టి వారందరూ ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేశారని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఖచ్చితంగా షర్మిల పద్ధతి మార్చుకుంటుందా లేకపోతే షర్మిలను పక్కపెట్టి వేరే సీనియర్ నాయకులకి ఎవరికైనా పిసిసి అధ్యక్ష పదవి అప్పచెప్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.